ఈరోజు వీడియోలో మనం జాయింట్ ప్రాబబిలిటీ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ జాయింట్ ప్రాబబిలిటీ డెఫినేషన్ చూద్దాం. సో జాయింట్ ప్రాబబిలిటీ అంటే ఏంటంటే, జాయింట్ ప్రాబబిలిటీ ఇస్ ద ప్రాబబిలిటీ దట్ బోత్ ఈవెంట్స్ ఏ అండ్ బి, నథింగ్ బట్ ఏ ఇంటర్సెక్షన్ బి అక్కర్స్ సైమల్టేనియస్లీ. ఒక శాంపుల్ స్పేస్ ఎస్ తీసుకున్నాము. ఈ శాంపుల్ స్పేస్ ఎస్లో ఇది ఏమో ఏ, ఇది బి. సో ఈ కామన్ షేడెడ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏ ఇంటర్సెక్షన్ బి అనొచ్చు. అలాగే ఇది ఈ షేడెడ్ పార్ట్ని మనం ఏ, అలాగే ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ అంటారు. అంటే బి కాదు, ఏ మాత్రం అవుతుంది. అలాగే ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ అంటే ఇది, ఈ పార్ట్ ఏదైతే ఉందో అది ఏ కాదు, బి అవుతుంది. ఓకే, ఇలాగ 3 రీజన్స్ ఉన్నాయి. అంటే ఒక రీజన్ ఇలాగుంది, ఇది ఏ ఇంటర్సెక్షన్ బి డాష్, ఇది కామన్ పార్ట్ ఉంది ఏ ఇంటర్సెక్షన్ బి, ఇది నెక్స్ట్ పార్ట్ ఇలాగ ఉంది, నెక్స్ట్ పార్ట్ ఇలాగ ఉంది, ఇది ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి. దీంట్లో యూజ్ఫుల్ ఐడెంటిటీస్ ఏంటి అంటే, ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ అంటే ఇన్ ఏ ఉంది బట్ నాట్ బి, ఏ ఉంది బట్ నాట్ బి. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఓవర్లాప్, కామన్ పార్ట్ అనమాట. అలాగే ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి, ఏలో ఉంది బట్ నాట్ ఏ, ఇన్ బిలో ఉంది బట్ నాట్ ఏ. సో ఇవి ఈ 3 అర్థాలు. సో ఏ యూనియన్ బి మనం ఏ విధంగా రాయొచ్చు అంటే, టోటల్ ఏ యూనియన్ బిని ఏ విధంగా రాయొచ్చు అంటే, ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ ఇదొకటి, యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి, యూనియన్ ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి. ఈ మూడిటిని కలిపితే ఏ యూనియన్ బి అని అనొచ్చు. సో ఇది ఒక ఐడెంటిటీ, ఫస్ట్ ఐడెంటిటీ. దాన్ని ఈ ఐడెంటిటీని మనం ఎలా అంటే, పార్టీషన్ ద ఏ యూనియన్ బి ఇంటూ 3 డిస్జాయింట్ ఐటమ్స్. పార్టీషన్డ్ ద ఏ యూనియన్ బి ఇంటూ 3 డిస్జాయింట్ రీజియన్స్. సో ఇదంతా కలిపి ఏ యూనియన్ బిఏ. ఈ యూనియన్ బిని ఇదొక డిస్జాయింట్ కింద తీసుకున్నాం, ఇదొక డిస్జాయింట్ కింద తీసుకున్నాం, ఇదొక డిస్జాయింట్ కింద తీసుకున్నాం కదా. సో దానికి ఏ యూనియన్ బిని ఈ 3 డిస్జాయింట్తో ఇలా రాయొచ్చు. ఇది వన్ ఆఫ్ ది ఐడెంటిటీ. సెకండ్ ఐడెంటిటీ చూద్దాం. బై ఎడిటివ్ ఆర్ డిస్జాయింట్ యూనియన్ ప్రాబబిలిటీస్, బై ఎడిటివ్ ఆర్ డిస్జాయింట్ యూనియన్ ప్రాబబిలిటీస్ యాడ్ చేస్తే కనుక మనకి ఏమొచ్చిందంటే, పైన ఇంతకు ముందు వచ్చినట్టు ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు ఏ ఇంటర్సెక్షన్ బి డాష్. ఇంతకు ముందు రాసింది ఇదే మనం రాసింది, ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ ప్లస్ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి. ఇదే కదా మనం రాసింది. దీన్ని మనం ప్రాబబిలిటీకి అన్వయించి రాసామనుకోండి, పే ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ పి ఆఫ్ ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి. ఇలా రాయొచ్చు ఎడిటివ్ ఫార్ములాలో. ఓకే, థర్డ్ పాయింట్ ఏంటంటే, పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏని నోట్ చేయాలంటే కనుక పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డాష్. సో ఈ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిని ఏ ఇంటర్సెక్షన్ బి రెండింటిని కలిపితే పి ఆఫ్ ఏ వస్తుంది. అలాగే ఏ డాష్ ఇంటర్సెక్షన్ బిని ఏ ఇంటర్సెక్షన్ బిని రెండు కలిపితే పి ఆఫ్ బి వస్తుంది. సో పి ఆఫ్ ఏని ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ ఏలో ఉంది, బిలో లేదు. అలాగే ఏలోని బిలోని కామన్గా ఉన్నది. ఈ రెండింటిని కలిపితే ఎడిటివ్ చేస్తే పి ఆఫ్ ఏ వస్తుంది. సిమిలర్లీ పి ఆఫ్ బి రాయాలంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ పి ఆఫ్ ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి. సో ఇట్లాగా 3 రాయొచ్చు. 4. యాడ్ ద 2 లాస్ట్ ఈక్వేషన్స్. యాడింగ్ 2 లాస్ట్ ఈక్వేషన్స్, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ పి ఆఫ్ ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, రైట్? సో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ పి ఆఫ్ ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి. సో ఎంటర్ దిస్ పార్ట్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ యూనియన్ బి.
plus P of A intersection B. Okay, this part can be written as like that. So this entire part can be written as P of A union B. So if I write like this, P of A plus P of B equals to P of A union B plus P of A intersection B, right? So if I want to write P of A intersection B equals to how much? So this if I am P of A intersection B ని ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుందంటే P of A ప్లస్ P of B మైనస్ P of A యూనియన్ Bని P of A ఇంటర్సెక్షన్ B కింద రాయొచ్చు కదా. సో ఇది జాయింట్ ప్రాబబిలిటీ. సో ఈ విధంగా మనకి జాయింట్ ప్రాబబిలిటీని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. So joint probability is the probability that both events occur A and B simultaneously. సో ఈ శాంపుల్ స్పేస్లో ఏ ఒకటే ఉంటుంది, బి లేదు అంటే ఏ ఇంటర్సెక్షన్ బి డాష్. ఈ శాంపుల్ దీంట్లో బి ఉంటుంది, ఏ లేదు అంటే ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి. రెండు కామన్గా ఉన్నది ఏ ఇంటర్సెక్షన్ బి. ఈ మూడు డిస్జాయింట్లు ఈ విధంగా ఉన్నాయి. సో ఈ ఏ ఇంటర్సెక్షన్ బి డాష్, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ డాష్ ఇంటర్సెక్షన్ బికి ప్రాబబిలిటీస్ కడితే ఇలాగొస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి యాక్చువల్గా ఏంటనంటే పి ఆఫ్ ఏ రావాలంటే ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ ప్లస్ ఏ ఇంటర్సెక్షన్ బి, అంటే ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ ప్లస్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఇది పి ఆఫ్ బి రావాలంటే పి ఆఫ్ ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అది చేస్తే పి ఆఫ్ బి వస్తుంది. ఇప్పుడు రెండు యాడ్ చేస్తే ఇలా వస్తుంది కదా, టోటల్ యాడ్ చేస్తే. ఇప్పుడు దీంట్లో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ పి ఆఫ్ ఏ డాష్ ఇంటర్సెక్షన్ బిని మనం ఏ యూనియన్ బి కింద ఆల్రెడీ డిఫైన్ చేసాం. ఇంతకు ముందు ఉన్న వెన్ డయాగ్రామ్ ప్రకారం 3 డిస్జాయింట్ని బట్టి. సో దాన్ని బట్టి మనం ఈ ఈక్వేషన్ని ఏ యూనియన్ బి కింద పి ఆఫ్ ఏ యూనియన్ బి కింద మార్చేయచ్చు ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. దీన్ని బట్టి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిని రాయాలంటే కనుక పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్, దీన్ని టైప్ తీసుకెళ్తే మైనస్ అవుతుంది. సో ఈ విధంగా జాయింట్ ప్రాబబిలిటీని మనం రాయొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సే అగైన్, బై బై.